ఇదిగో తను పరమునకు చేర్చుకొనబడక ముందు ఆయా ప్రాంతాలను ఏలియా దర్శిస్తూ ఉన్నాడు. శిష్య బృందాలను దర్శిస్తూ ఉన్నాడు. బహుశా వారికి తన చివరి మాటలు చెబుతూ ఉన్నాడేమో. వారిని దర్శించిన తరువాత చివరకు మరణానికి సాదృశ్యమై ఉన్న యొర్దాను నదిని దాటి వెళుతూ ఉన్నాడు. మరణాన్ని పాయలుగా చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఈ యొర్దాను నది అంచుల మట్టుకు పారుతూ వారికి ఆటంకంగా ఉందని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. అయితే దేవుడు యెహోషువకు సెలవిచ్చిన సంగతి, మందసాన్ని మోస్తున్న యాజకులను ముందు నడవమని చెప్పి వారి కాళ్ళు యొర్దాను నది నీటి అంచున తగులగానే యొర్దాను నది పాయలుగా విభజించబడ్డం అనేది ఆ